హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎల్ఎన్ క్రియేటర్స్. ఈరోజు వీడియోలో మనం ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే చూడబోతున్నామండి. మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి గుమ్మడికాయతో హల్వా రెసిపీని చేయబోతున్నామండి. చాలా ఈజీగా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ఇలా ఒక గుమ్మడికాయని తీసుకొని ఇందులో సగం మాత్రమే నేను తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నానండి. పైనున్న పొట్టు భాగాన్ని కూడా తీసేసుకొని ఇలా నీట్గా కట్ చేసి తీసుకున్నాను. ఇలా నీట్గా క్లీన్ చేసి వాష్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కల్ని మనం ఇప్పుడు ఈ విధంగా తురిమి తీసుకోవాలండి, సన్నటి బాగాన. ఇప్పుడు ఈ తురుముని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోండి. అలాగే మీ దగ్గర అవైలబుల్గా ఉండేటువంటి స్వీట్స్లో యూజ్ చేసేటువంటి డ్రై ఫ్రూట్స్ని ఇలా నేతిలో బాగా 2 నిమిషాల పాటు వేయించి తీసుకోండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక చిన్న బౌల్లోకి మొత్తం పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ కడాయిలోకి మనము తురిమి పెట్టుకున్న గుమ్మడికాయ తురుముని మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యిలోకి మొత్తం మనము గుమ్మడికాయ తురుము మిక్స్ అయ్యేలాగా అడుగు భాగం నుంచి పై భాగం వరకు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే నెయ్యిలోకి గుమ్మడికాయ తురుము మొత్తం బాగా మిక్స్ అయ్యి మనకు గుమ్మడికాయ తురుము తొందరగా మగ్గుతుంది. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లోజ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో వదిలేసామంటే మనకు గుమ్మడికాయ తురుము అనేది బాగా మెల్ట్ అయిపోయి ఉంటుందండి. చూడండి, ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మనకు ఎంత మెత్తగా సాఫ్ట్గా ప్రిపేర్ అయిపోయిందో గుమ్మడికాయ తురుము మొత్తం. ఇప్పుడు ఇందులోకి నేను బెల్లంని అయితే యాడ్ చేస్తున్నానండి. బెల్లం టేస్ట్ చాలా బాగుంటుంది కనుక బెల్లం ఇష్టం పడిన వారు బెల్లంని స్కిప్ చేసేసి షుగర్ని యాడ్ చేసుకొనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు హల్వాలకి బెల్లం బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా పై భాగం అలాగే అడుగు భాగం మొత్తం మిక్స్ చేస్తూ బాగా ఇలా కలుపుకోవాలి. స్పూన్తో ఇలా మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే బెల్లం అనేది తొందరగా కరిగిపోతుందండి. అందుకే బెల్లం అంతా కరిగే వరకు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు క్లోజ్ చేయకుండా ఇలాగే ఉడికించుకున్నామంటే చూడండి, బెల్లంలో నుంచి వచ్చిన వాటర్ మొత్తం బాగా ఇంకిపోయిందనమాట. ఇప్పుడు మీకు అవసరం అంటే నెయ్యి బాగా తినేవారు ఉంటే మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోండి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ 1 టేబుల్ స్పూన్ అంతా యాలకుల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసి చల్లారిన తర్వాత అయినా సర్వ్ చేసుకోవచ్చండి. లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆఫ్టర్ 1 అవర్ తర్వాత సర్వ్ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోలేదండి, చల్లారి పెట్టుకొని అలాగే సర్వ్ చేసుకున్నాను. చూడండి, ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మనకు ఎంత డ్రైగా అనిపిస్తుందో హల్వా అనేది, అస్సలు వాటర్ కంటెంట్ లేకుండా. అలాగే ఈ హెల్తీ అయిన రెసిపీ వీలైతే మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించేయండి. అలాగే ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి క్విక్ అండ్ ఈజీ హెల్తీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే.